జనరల్ గా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద కేసు నమోదైనప్పుడు ఎవరికి దోచినటువంటి రీతిలో వాళ్ళు ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఢిల్లీ కేసుల గురించి మాట్లాడుతున్నాం కానీ గల్లీలో కేసుల గురించి మాట్లాడేందుకు చాలా మంది నాయకులు ఇష్టపడతలేరు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఓటుకు నోటు కేసు సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట ఏంది? పట్టపగలు అడ్డగోలుగా ప్రపంచం అంతా చూస్తుండగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని నేను అంటలేను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాట. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒకవేళ కాంగ్రెస్ కి మీకు మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరాని బంధం కాకపోతే మీరు అధికారంలోకి వచ్చి ఈ కేసు జరిగి 8 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇవాళ దాకా కేసుల విచారణ ఎందుకు జరుగుతలేదు? ఈ కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఎందుకు ముందుకు పోతలేవు? 2004 నాటి మీ పాత బంధం లేకపోతే, భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి మీరు అండగాగేది లేకపోతే 2016లో జరిగిన కేసులో 2023 దాకా ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి కదా. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు కూడా వచ్చినాయని చెప్పింది కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే కాకపోతే ఛార్జ్షీట్ ఫైల్ అయినటువంటి ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాన్ని ఎందుకు ముందుకు నడుపుతలేరు? ఏం లేని కేసులలో ఏది పడితే అది జరుగుతూ ఉంటుంది. కోర్టులలో ఏదో జరిగిందని చెప్తా ఉంటారు మీరే. ఈ రోజు పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడుతున్నారు కదా. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఓటుకు నోటు కేసు లోపల ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ట్రయల్ నడిపిస్తలేదు? అంటే మీ ఇద్దరి మధ్యలో కవిత ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరించిందని నేను చెప్పాలా ప్రజలకి? లేదా మీరు కవిత వ్యాపార భాగస్వామ్యం గతంలో పనిచేసిరని దినపత్రికలలో చదివిన మాట రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు. కాబట్టి దాని ఆధారంగా ఏమన్నా మీ కేసు పెండింగ్ లో పెట్టించిరా? ఇట్లా ఊహాజనితమైనటువంటి వార్తలను చెప్పి ఏదో తెలంగాణ ప్రజలారా ఆలోచించురి. నేను కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలను ఆలోచించమని. 2016లో జరిగి ప్రపంచమంతా చూస్తుండగా పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన కేసులో ఈ రోజు దాకా ట్రయల్ ఎందుకు నడుస్తలేదో చెప్పుండ్రి. అంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా, మీరు వేసినట్టు చేయండి. ఎట్లా నీకు మెజార్టీ రాదు, నాకు మెజార్టీ రాదు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఉండడానికి అడ్డుకుందామని రేవంత్ రెడ్డి ఓ మాట మాట్లాడుతున్నాడు, చంద్రశేఖరరావు గారు మౌనంగా ఉంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు? మీ నోట్లోంచి వచ్చిన ముత్యాలని నేను కావాలంటే వీడియో కూడా ప్రజెంట్ చేసి చూపిస్తాను. స్వయాన ముఖ్యమంత్రి నోట్లోంచి వచ్చినటువంటి మాటలే ఈ రాష్ట్రంలో శాసనం కాకపోతే, ఈ రాష్ట్రంలో అమల్లోకి రాకపోతే ప్రజలు ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయి, కవితను అరెస్ట్ చేస్తాయి. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ పెద్దల నోట్లోంచి? అంటే వెనుకటికి వీళ్ళు కనిమొలిని రాజాని అరెస్ట్ చేసినప్పుడు ఎన్నికల కంటే ముందు ఇట్లే డ్రామాలు ఆడిరా? సిబిఐకి ఈడీకి చెప్పి మీరే కనిమొలిని రాజాని అరెస్ట్ చేయించిరా? అచ్చా ఏక్ బాయికు దూసరా బాయి బాయిచాంతా అని మీరు చేసిన లంగ పనులే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏంది? వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు సెండ్? ఒక అబద్ధాన్ని ప్రతిరోజు చెప్తే నిజమని ప్రజలు భావిస్తారని గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే డ్రామా మొదలు పెట్టింది. ఏమని? బీజేపీ బీఆర్ఎస్ డ్రామా ఆడుతున్నాయి, కవిత అరెస్ట్ అవుతుందని. బీజేపీలో ఎవరు మాట్లాడతలేరు, ఈడీ మాట్లాడతలేదు. అప్రూవర్ గా మారి సాక్ష్యం చెప్పిన ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్తలేడు. మీరు మీకు నచ్చిన దగ్గర రాపిస్తున్నారు వార్త, మీరే దాని పక్కన రిజాయిండర్ పెడుతున్నారు. మీరే ఒక రకమైనటువంటి పబ్లిసిటీ స్టంట్ ని ప్రజల మనసుల్ని గాయపరిచేటువంటి రీతి లోపల చేస్తా ఉన్నారు. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ఏళ్ళు ఎదుర్కొన్న వాళ్ళ దిక్కు చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు మన దిక్కు చూపిస్తున్న విషయాన్ని గమనించాలి. నేను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కూడా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీతో మీకు ములాఖతు లేకపోతే 2016లో జరిగినటువంటి కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక వచ్చిందని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు కాబట్టి ఎందుకు కేసు ముందుకు సాగుతలేదు? ఏ అండర్స్టాండింగ్ మేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి? తెలంగాణ సమాజానికి చెప్పాలని కోరుతా ఉన్నాం. ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, చాలా మంది ఎంపీలు అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో మీరే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఎందుకు ఈ కేసు ముందుకు సాగుతలేదనే విషయం లోపల భారతీయ జనతా పార్టీ శ్రేణులకి, తెలంగాణ సమాజానికి కూడా అనుమానం ఉంది. కాబట్టి ఎందుకు కేటీఆర్ గారి ల్యాప్టాప్ లో ఈ కేసు కనబడతలేదు?
ఎందుకు మీరు ట్విట్టర్లో ఎందుకు పలుకుతలేరు ఈ పలుకులు? ఒకసారి ఆలోచించండి. మేము మౌనంగా ఉన్నాం ఎందుకు? ఈడీ సిబిఐ తన పని తాను చేసుకుపోవాలని, సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేయాలని, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేటువంటి పార్టీకి చెందిన నాయకులుగా మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. మీరెందుకు బురద జల్లే రాజకీయం మొదలు పెడుతూ, మీరెందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు? మీ ఆలోచన అటువైపు ఎందుకు పోతా ఉంది? ప్రజల్ని ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు అని ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా, ఒక వకీలుగా సూటిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీకు ఏ అప్రూవర్ చెప్పిండు కవిత రేపు అరెస్ట్ అవుతుందని? లేదా మీకు ఏ ఈడీ అధికారి చెప్పిండు? లేదా మీరు ఎందుకు ఈ కొత్త డ్రామాలకి తెరలేపుతా ఉన్నారు? 100% మీరు ఆడుతుంది డ్రామా అనే పదమే వాడాల్సి వస్తుంది. మద్యం కేసు అనేది 2023 కేసు. మీ కేసు ఎప్పటిది? 2016 కేసు. మీరు ఇవాళ 2023 కేసుని బూచిగా పెట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే చెప్తున్నారు కదా. మరి 2016లో చార్జ్ షీట్ ఫైల్ అనేటువంటి కేసులో ట్రయల్ ఎందుకు ముందుకు వదలలేదో చెప్పుండ్రి. ఆ తర్వాత కేసులలో చార్జ్ షీట్ పడ్డ అనేక మంది ఎమ్మెల్యేల మీద కేసులు ముందుకు పోయినాయి, ఎంపీల మీద కేసులు ముందుకు పోయినాయి, టిఆర్ఎస్ పార్టీకి సహజ మిత్రుడు అనే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద కేసులు ముందుకు పోయినాయి, ఎంపీల మీద కేసులు ముందుకు పోయినాయి. మరి మీ మీద ఎందుకు పోతలేవు? తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. 2023 కేసు గురించి రోజు పొద్దున కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏమైంది? ఇది బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ కాదా అని అడుగుతుంది. నేను అడుగుతున్న 2023 కేసు గురించి మాట్లాడుతున్న పెద్దోళ్ళని 2016 కేసు గురించి ఎందుకు మాట్లాడారు? ఇది ఇంకా చార్జ్ షీట్ దాకా రాలే, అరెస్టులు కాలేదు, ఇంకా చాలా ట్రయల్ ఉంటుంది, దీనికి సమస్య చాలా కాలం ఉంటుంది. ఇది దానికి ఎన్నికలకు ముడిపెట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రోత్ను అడ్డుకునేందుకు రోజు పొద్దున్నేస్తే గోబెల్స్ ప్రచారం చేసేటువంటి విధానాన్ని దయచేసి మానుకోవాలని కాంగ్రెస్ పెద్దలకి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అబద్ధాల పునాదులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న ఈ నాటకాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందుంచుతాం.